ఐపీఎల్ మెగా వేలం కోసం నిబంధనలను రూపొందించడానికి బీసీసీఐ ఈ నెలాఖరులో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 మెగా వేలం కోసం నియమాలను ప్రవేశపెట్టనుంది. మరికొంత ఫ్రాంచైజీల డిమాండ్ల మేరకు పాత నిబంధనలను ఇక్కడ కొనసాగిస్తారా లేక రిటైన్ నిబంధనలు తొలగిస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో తొలి అడుగుగా ఇప్పుడు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియపై చర్చలు మొదలయ్యాయి. అంటే ఈసారి మెగా వేలం జరగనుండటంతో ముందుగా జట్టులో కొంతమంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లను వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే మెగా వేలానికి ముందు కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐ ముందు కొత్త డిమాండ్లు పెట్టాయి. అంటే ఐపీఎల్ రిటర్న్స్ నిబంధనలు మార్చాలని ఫ్రాంచైజీలు కోరాయి. ఒక్కొక్క ఫ్రాంచైజీకి ఒక్కొక్క డిమాండ్ ఉండడంతో బీసీసీఐ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. 8 మంది ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవడానికి అనుమతించాలని ఒక ఫ్రాంచైజీ అభ్యర్థించింది. కొన్ని జట్లు 5 నుంచి 7 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డును కూడా ఉపయోగించుకోవడానికి అనుమతించాలని అభ్యర్థించారు. కొన్ని టీంలు నో రిటైన్ అలాగే విడుదల చేసిన ఆటగాళ్లు వేలం కోసం నియమాన్ని అమలు చేయాలని కూడా సూచించాయి. వేలం మొత్తాన్ని 100 కోట్ల నుంచి 120 కోట్లు పెంచాలని కూడా సూచించినట్లు సమాచారం. అంటే ఇక్కడ ఐపీఎల్ ఫ్రాంచైజీలు భిన్నమైన డిమాండ్తో ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు మార్చాలని అభ్యర్థించాయి. ఇందులో ఏదైనా నిబంధనను అమలు చేసినా కొన్ని ఫ్రాంచైజీల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అందుకే ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఐపీఎల్ 2022 మెగా వేలం నిబంధనల ప్రకారం ఒక జట్టు 4 ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఇక్కడ ఒక జట్టు 4 ఆటగాళ్లు రిటైన్ చేసుకోవాలంటే 42 కోట్లు ఖర్చు అవుతుంది. 3 రిటైన్ చేసుకోవాలనుకుంటే 33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరో 2 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే 24 కోట్లు చెల్లించాలి. ఒక ఆటగాడిని రిటైన్ చేసుకుంటే 14 కోట్లు చెల్లించాలి. అయితే జాతీయ జట్టులో ఆడని ఆటగాడిని అట్టిపెట్టుకుంటే 2 కోట్లు ఇవ్వాల్సిందేనని షరతు పెట్టారు. 4 ఆటగాళ్లు నిలబెట్టుకోవడానికి 2 ఫార్ములాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాయి. దీని ప్రకారం 2 భారత ఆటగాళ్లు 2 విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతి లభించింది. అలాగే 3 భారత ఆటగాళ్లు 1 విదేశీ ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోవచ్చు. 2018 మెగా వేలంలో 3+2 ఫార్ములా ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఆర్టీఎం కార్డు ఆప్షన్ 2 ప్లేయర్లపై ఉపయోగించుకునేందుకు అనుమతించారు. అంటే ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను వేలానికి విడుదల చేసి మరో జట్టు ఎక్కువ మొత్తాన్ని కొనుగోలు చేస్తే ఆ మొత్తానికి వారిని ఉంచుకునేలాగా అవకాశం కల్పించారు. ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేసిన ఆటగాళ్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో కొన్ని ఫ్రాంచైజీలు రిటైన్ ప్రక్రియ లేదని డిమాండ్ చేశారు. అంటే మెగా వేలం నిబంధనలపై ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం లేదన్నమాట. మరి చివరకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.